ఇంట్లోనే 5 మినిట్స్లో పారాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? తెలియకుంటే మొత్తం వీడియో చూసి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదే. టెంకాయ పైన ఉన్న పొట్టన్నీ తీసుకొని ఇలా పగలగొట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా పగలగొట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన లేదంటే పొయ్యి పైన ఇలా ఒక పాత్ర పెట్టుకోవాలి. మీ దగ్గర కుండ ఉంటే ఇంకా మంచిది, మట్టి కుండలో అయితే ఇంకా బాగా వస్తుంది. ఇలా పెట్టేసి అందులో బాగా పరిచేయండి. ఇలా టెంకాయ పొట్లని ఇలా బాగా పరిచేసిన తర్వాత అందులో షుగర్, మీ దగ్గర ఉంటే బెల్లము, ఇంకా కొంచెం టీ పౌడర్ అయితే వేసుకోండి. అందువల్ల కొంచెం చిక్కదనం అయితే వస్తుంది పారానికి. ఇలా ఒక మిడిల్లో ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక గిన్నె పెట్టేసుకోండి. ఎందుకంటే ఇదంతా ఆవిరైన తర్వాత ఆ గిన్నెలోకి బాగా కలెక్ట్ అవ్వడానికి. నాకైతే అంత అవసరం లేదు, జస్ట్ వీడియో కోసం తీస్తున్నాను కాబట్టి చిన్నదైతే మిడిల్లో ఒకటి పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత దానిపైన అయితే మీ దగ్గర ఉంటే ఒక పెనం అయితే పెట్టుకోండి. నేనైతే మన దగ్గర పెనం దానికి సరిపోయే పెనం లేదు, అందుకైతే ప్లేట్ ఒకటి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అందులో వాటర్ అయితే వేసి వదిలేయండి. ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ వరకు వదిలేస్తే ఇలా అదే ఆవిరంతా అయ్యి ఆ గిన్నెలోకి అయితే పడుతుంది. మీరు టీ పౌడర్ బెల్లం వేసినట్లయితే ఇంకా కొంచెం డార్క్ కలర్లో అయితే వస్తుంది. అది ఇంకా చాలా బాగా పండుతుంది అన్నమాట. ఇంకా వచ్చిన దాన్ని సైడ్కి తీసుకొని అందులో అయితే మనం కొంచెం కుంకుమ కలుపుకోవాలి. మీ దగ్గర బ్రౌన్ కలర్ కుంకుమ ఉంటే బ్రౌన్ కలర్ది కలుపుకోండి, రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ది కలుపుకోండి. మీరు ఏ కలర్ కుంకుమ అయితే వాడతారో అదే కలర్ అయితే చేతిలో పండుతుంది. మీరు మెరూన్ కలర్ యూస్ చేసినట్లయితే ఇంకా డార్క్గా పండుతుంది. నా దగ్గర అయితే ప్రస్తుతానికి మెరూన్ కలర్ లేదు, అందుకని రెడ్ కలరే వాడుతున్నాను. ఇలా బాగా సరిపోయేంత బాగా కలుపుకోవాలి. మరీ నీళ్ళుగా కాకుండా మరీ చిక్కగా ఉండకుండా కలుపుకోండి. అందులో కొంచెం నిమ్మకాయ వేసినట్లయితే ఫాస్ట్గా అంటుతుంది చేతికి. మీ దగ్గర నిమ్మకాయ అంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. దాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. అలా చిక్కగా కాకుండా మరీ నీళ్ళగా కాకుండా కలుపుకోండి. మీరు ఒక చేతి పైన ఇలా పెడుతూనే అది జారకుండా ఉండాలి. అలా వచ్చేలాగా కలుపుకోండి. ఇంకా పారాని అయితే రెడీ అయిపోయింది. దీన్ని తీసుకొని చేతికి పెట్టుకోవడమే. మీరేమన్నా అడగొచ్చు నన్ను, చేతికి ఏమన్నా వేసుకోవాలా ఇది పారాని పెట్టుకునేటప్పుడు అంటే లేదు, ఏమీ వేసుకోవాల్సిన పని లేదు. దీని అయితే అలాగే తీసుకొని ఇయర్ బడ్ ఉంటే ఇయర్ బడ్ తోటి పెట్టేసుకోండి, లేదంటే మీ దగ్గర ఏది ఉన్నా అది తీసుకొని పెట్టుకోండి. మీకు కావాల్సిన డిజైన్లో అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ ఉంచితే చాలు. అలాగే చేతికి అయితే అతుక్కుపోతుంది. ఇది చాలా రోజులు అయితే ఉండదు, 1-2 డేస్ మాత్రమే ఉంటుంది. ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు లేదంటే జాతరలో మీకు కరెక్ట్ టైంలో మెహందీ దొరికినప్పుడు అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను చిన్న చిన్న డాట్స్ పెట్టినవి అయితే కొంచెం కారుతూ ఉంది. మీరైతే కొంచెం చిక్కగా కలుపుకోండి, అది జారకుండా. నేను ఇయర్ బడ్ వాడడం లేదు ఆ డాట్స్కి. నా దగ్గర నెయిల్ కటర్ ఉంటే ఆ నెయిల్ కటర్ ఎండ్తో అయితే పెట్టాను. ఇంకా కడిగిన తర్వాత ఇలాగైతే వచ్చింది. ఈ హార్ట్ సింబల్ అయితే నా తమ్ముడు అయితే వచ్చి వేసాడు. వాడైతే కొంచెం డార్క్గా పెట్టాడు, అది కడిగిన తర్వాత ఇంకా డార్క్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీరు కమెంట్ చేసినట్లయితే రేషన్ షాప్ బియ్యంతో ఎలా చేసుకోవాలో అయితే నేను చెప్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్, బాయ్.